హలో ఎవ్రీవన్. ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సైమన్ కమిషన్ అనమాట. సో విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ప్లీజ్ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అనమాట. సో ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ సైమన్ కమిషన్ ఇన్ 1927. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మనకి వరల్డ్ వార్ 1 ఏదైతే ఉందో దట్ వాజ్ హ్యాపెన్ బిట్వీన్ 1914 to 1918. ఓకే, సో వరల్డ్ వార్ 1లో భాగంగా ఏంటంటే బ్రిటిషర్స్ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అనమాట. సో ఇండియాగా బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇండియా యొక్క సపోర్ట్ని కోరడం అనేది జరిగిందనమాట. సో వాళ్ళ సపోర్ట్కి భాగంగా ఇన్ రిటర్న్ సో బ్రిటిష్ డిక్లేర్డ్ ఆగస్ట్ డిక్లరేషన్ అనమాట. బ్రిటిష్ ఏం చేశారంటే ఇండియా యొక్క సపోర్ట్కి భాగంగా వాళ్ళు ఏంటంటే ఆగస్ట్ డిక్లరేషన్, దీన్నే మాంటాగ్ డిక్లరేషన్ అని కూడా అంటాము, ఇన్ 1917. సో ఈ డిక్లరేషన్లో భాగంగా ఏంటంటే ఇండియన్స్కి మేము ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తాము యాజ్ ఎ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా అని చెప్పేసి చెప్తుందనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ మీకు ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తాము. ఓకే, అండ్ టు హ్యావ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ ద బ్రిటిష్ రూల్ అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఆగస్ట్ డిక్లరేషన్ ఇన్ 1917. ఓకే, యాజ్ దే సెడ్ దే ఇంట్రొడ్యూస్డ్ 1919 యాక్ట్ అనమాట. 1919 యాక్ట్ అంటే మనం ఇక్కడ మాంటెగ్ చెమ్స్ఫోల్డ్ యాక్ట్ అని అంటాం అనమాట. అండర్ దిస్ యాక్ట్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్. సో ఒక సిస్టమ్ ఆఫ్ డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ 1919 యాక్ట్లో భాగంగా సిస్టమ్ ఆఫ్ డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ అనమాట. ఏదైతే విచ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్, ఈ సిస్టమ్ ఆఫ్ డయార్కీ ఏదైతే ఉందో అది సరిగ్గా వర్క్ చేయలేదన్నమాట. సో దట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు ద ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్. సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో మాంటెగ్ చెమ్స్ఫోల్డ్ యాక్ట్, రిఫార్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఏంటంటే దానికి సో దీన్ని ఇంప్లిమెంటేషన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి సైమన్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట ఇన్ ద ఇయర్ ఆఫ్ 1927. ఓకే, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ జాన్ సైమన్. ఓకే, సో ఇట్ ఈస్ ద 7 members కమిషన్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ నేమ్ ఆఫ్ సైమన్ కమిషన్ వాజ్ ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకి అరౌండ్ 7 members ఉన్నారనమాట. సో ఇక్కడ బ్యాక్డ్రాప్ ఏంటంటే ఈ 7 members అందరూ కూడా బ్రిటిషర్స్ అనమాట. దీంట్లో ఒక ఇండియన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదనమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు ఎందుకంటే దీన్ని బైకాట్ చేయడానికి. ఓకే, సో ఏంటంటే సో మనకి స్టాన్లీ బలాడ్విన్ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో స్టాన్లీ బలాడ్విన్ హీఈస్ ఫ్రమ్ కన్జర్వేషన్ పార్టీ అనమాట. తను అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట సైమన్ కమిషన్ టు ఎవాల్యుయేట్ ద ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ 1919 యాక్ట్. ఓకే, సో 1927లో అపాయింట్ చేసిన తర్వాత ఇట్ విజిటెడ్ ద హైదరాబాద్ ఇన్ 1928 అనమాట. ఇక్కడ 1927లో అపాయింట్ చేసిన తర్వాత ఇన్ 1928 ఇట్ కేమ్ టు ఇండియా అనమాట. సైమన్ కమిషన్ విత్ దట్ రిపోర్ట్ అనమాట. ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని రిపోర్ట్ తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. సో రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత సో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏదైతే మద్రాస్ సెషన్ ఉందో దాంట్లో ఏంటంటే సో బైకాట్ ఆఫ్ దిస్ సైమన్ రిపోర్ట్ అనమాట. ఇదైతే మనకి సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దట్ వాస్ బైకాటెడ్ అండ్ బహిష్కరించడం అనేది జరిగిందనమాట. ఓకే, సో బట్ ఏదైతే కాంగ్రెస్ లీడర్స్ దాన్ని రిజెక్ట్ చేశారో జస్టిస్ పార్టీ ఇంకా మనకి పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వెల్కమింగ్ చెప్పిందనమాట. ఈ 2 parties దే గేవ్ సపోర్ట్ టు ద సైమన్ రిపోర్ట్ అనమాట. ఓకే, సో యాజ్ వీళ్ళు బైకాట్ చేశారని చెప్పాను కదా, దానికి ఎగనెస్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ సో సైమన్ గో బ్యాక్ మూమెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో ఏంటంటే ఇక్కడ మనము లాల్ లజపత్ రాయ్ చూసుకుంటే మనకి ఇక్కడ లాహోర్లో, నెహ్రూ చూసుకుంటే లక్నోలో, టంగుటూరి ప్రకాశం గారు చూసుకుంటే మద్రాసులో
సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ దే రేస్డ్ ప్రొటెస్ట్‌లా అనమాట. ఓకే. ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో, ఇక్కడ లాహోర్‌లో భాగంగా ఏమైతుందనంటే సైమన్ గో బ్యాక్ ప్రొటెస్ట్‌లో భాగంగా ఏదైతే మనకి పోలీస్ ఆఫీసర్ శాండర్స్ ఏంటంటే లాఠీ చార్జ్‌లో భాగంగా ఆహ్, ఈ లాలా లజపత్ రాయ్‌కి ఏంటంటే తీవ్ర గాయాలయ్యి తను మరణించడం అనేది జరుగుతుందనమాట. ఓకే. ఎగైన్స్ట్ సైమన్ గో బ్యాక్ ప్రొటెస్ట్‌లో లాహోర్‌లో జరిగిందో అక్కడ సో, లాలా లజపత్ రాయ్ యొక్క తను చనిపోవడం అనేది జరుగుతుందనమాట. ఓకే. సో, దీంట్లో భాగంగా ఏంటంటే మనకి తర్వాత వచ్చిన లార్డ్ ఓకే. సో, ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్‌ని కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేస్తూ ఇంకేమంటుందంటే ఇట్ ఈస్ ఎ వర్త్ ఆఫ్ థ్రోన్ ఇంటూ ద డస్ట్‌బిన్. ఓకే. ఏదైతే సైమన్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో కదా! సో, దాని వర్త్ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మనం డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు. దట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద రిపోర్ట్ ప్రిపేర్డ్ బై ద సైమన్ కమిషన్ అని చెప్పేసి మనకి కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. సో, దాని తర్వాత ఏంటంటే మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్‌డొనాల్డ్ ఫ్రమ్ లేబర్ పార్టీ ఎవరైతే ఉన్నారో, సో, హీ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఎ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. ఓకే. సో, దీనికి ఈ రిపోర్ట్‌కి ఏదైతే వచ్చిన రెస్పాన్స్‌కి ఎగనెస్ట్‌గా ఏంటంటే హీ వాంటెడ్ టు ఆర్గనైజ్ ఎ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ అనమాట. దాంట్లో కాంగ్రెస్ పార్టీని కూడా ఇన్వైట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, దీంట్లో ఇక్కడేంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది గదా! ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో. అక్కడేంటంటే విత్ యూనో నెహ్ ఏంటంటే టు ప్రిపేర్ విత్ ద ఛాలెంజ్ పోస్డ్ బై ద లార్డ్ బ్రికెన్ హెడ్. సో, ఎవరైతే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఉన్నారో లార్డ్ బ్రికెన్ హెడ్ అనమాట. తనేంటంటే ఛాలెంజ్ చేస్తాడనమాట. లార్డ్ బ్రికెన్ హెడ్ ఏం చేస్తాడంటే ఛాలెంజ్ టు ద ఇండియన్స్ టు ప్రిపేర్ ఎ డ్రాఫ్ట్ రిపోర్ట్ అనమాట టు ద కాన్స్టిట్యూషన్. ఓకే. సో, ఏదైతే మనకి సైమన్ రిపోర్ట్ ఇచ్చారో దానికి ఆల్టర్‌నేటివ్‌గా యూనో ఇంకో కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయమని లార్డ్ బ్రికెన్ హెడ్ ఎవరైతే ఉన్నారో హీ పోస్ట్ ఛాలెంజెస్ టు ద ఇండియన్స్ అనమాట. ఓకే. సో, ఒకవేళ మీరు ఇంకో కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చెయ్యి అది సబ్మిట్ చేయగలిగితే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్యూచర్ లెజిస్లేషన్‌కి దట్ విల్ బి ద ఒకవేళ ఈ ఛాలెంజ్ చేస్తుందని చెప్పాను కదా! ఇక్కడ పార్లమెంట్‌లో ఛాలెంజ్ చేశారనమాట లార్డ్ బ్రికెన్ హెడ్. ఏదైతే మనము ఈ కాంగ్రెస్ లీడర్స్ అపోజ్ చేస్తున్నారు కదా! ఒకవేళ కాంగ్రెస్ లీడర్ ఒక అగ్రీడ్ కాన్స్టిట్యూషన్ తోటి వస్తే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ ఫ్యూచర్ లెజిస్లేటర్ అనమాట. లెజిస్లేషన్‌కి మీరు ప్రిపేర్ చేసిన కాన్స్టిట్యూషన్‌ని విల్ టేక్ ఇంటు ద కన్సిడరేషన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ద సైమన్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తుందనమాట. విత్ ద ఛాలెంజ్ పోస్ట్ బై లార్డ్ బ్రికెన్ హెడ్. సో, ద ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడమే కాకుండా నెహ్రూ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ మోతిలాల్ నెహ్రూ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇన్ 1928. ఓకే. ఇన్ 1928 నెహ్రూ రిపోర్ట్ వాస్ సబ్మిటెడ్ ఇన్ 1928 ఇన్ కలకత్తా సెషన్ అనమాట. సో, యాక్చువల్‌గా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ విచ్ వేర్ ప్రొవైడెడ్ ఇన్ నెహ్రూ రిపోర్ట్ చూసుకుంటే డామినెన్స్ స్టేటస్ అనమాట. డామినెన్స్ స్టేటస్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అండర్ బ్రిటిష్ క్రౌన్. ఓకే. దాంట్లో ఏంటంటే 19 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పడం అనేది జరిగింది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్ ప్రొవిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం అనేది, ఇంకా బై క్యామరల్ లెజిస్లేచర్ ఎట్ ద సెంటర్ అండ్ ప్రావిన్సెస్ అని చెప్పడం జరిగింది. రిజర్వేషన్ టు ముస్లిం ఇన్ ప్రావిన్షియల్ లెజిస్లేటర్ ప్రొపోర్షనల్ టు దేర్ పాపులేషన్, ఇలా కొన్ని పాయింట్స్ ఏవైతే యాడ్ చేయడం అనేది జరిగిందనమాట ఈ నెహ్రూ రిపోర్ట్. ఓకే. దట్ వాస్ సబ్మిటెడ్ ఇన్ 1928లో నెహ్రూ రిపోర్ట్ ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట. సో, దట్ వాస్ ఇది కూడా ఏంటంటే మనకి రిజెక్ట్ చేయడం అనేది సో, ఏదైతే ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో కలకత్తాలో జరిగిందో ఇన్ 1928. సో, అక్కడ ఏంటంటే ఈ నెహ్రూ రిపోర్ట్ ఏంటంటే దట్ వాస్ అపోజ్డ్ బై ద జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా అనమాట. ఏంటంటే ఈ నెహ్రూ రిపోర్ట్‌లో ఏంటంటే ఇట్ వాస్ మళ్ళీ డామినియన్ స్టేటస్ కోసమే రాయడం అనేది జరిగింది. నాట్ కంప్లీట్‌గా సెల్ఫ్ గవర్నమెంట్ కోసం లేదని చెప్పేసి దీన్ని నెహ్రూ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దాంట్లో భాగంగా ఏంటంటే జిన్నా ఫర్ ద సేక్ ఆఫ్ ముస్లిమ్స్ కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. అరౌండ్ 14 పాయింట్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ ఏదైతే కాంగ్రెస్ లీడర్స్ యొక్క
ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు కదా! సో, దే సక్సీడెడ్ ఇన్ ఇన్ సబ్మిటింగ్ ద అగ్రీడ్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే. దాని తర్వాత మనం ఇక్కడ దివాళీ డిక్లరేషన్ చూసుకుంటే ఏంటంటే మనకి, సో, ఈ డిక్లరేషన్‌లో భాగంగా లార్డ్ ఇర్విన్ అప్పుడున్న వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో లార్డ్ ఇర్విన్, సో, ఆన్ ద డే ఆఫ్ దివాళీ రోజు ఏంటంటే మీకు ఒక డొమినియన్ స్టేటస్ వుడ్ బి గ్రాంటెడ్ టు ఇండియా ఇన్ ద ఫ్యూచర్. ఓకే. మీకు ఏదైతే డొమినియన్ స్టేటస్ మీకు గ్రాంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుందనమాట. సో, దానికోసం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వుడ్ బి కన్వేడ్ ఇన్ లండన్ విత్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుందనమాట. దట్ ఈస్ దివాళీ డిక్లరేషన్. ఓకే. సో, ఇదిలా ఉండగా నెక్స్ట్ ఏంటంటే ఒక లాహోర్ సెషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇన్ 1929. సో, దట్ అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే. ఇన్ లాహోర్. ఓకే. 1929లో. సో, ఇక్కడ ఏంటంటే పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. ఏంటంటే సో, కాంగ్రెస్ విచ్ వాస్ డిక్లేరింగ్ దట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది మన యొక్క అల్టిమేట్ గోల్. సో, దానికోసం అని చెప్పేసి పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరిగిందనమాట. సో, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ పూర్ణ స్వరాజ్ డే వాస్ అబ్జర్వ్డ్ ఆన్ 26th January 1930. ఓకే. ఇన్ 1930 యాజ్ ప్రపోజ్డ్ ఇన్ లాహోర్ సెషన్‌లో 26th January 1930లో పూర్ణ స్వరాజ్ డే కూడా డేగా అబ్జర్వ్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఆన్ 31st December 1929 నియర్ రావి రివర్ ఇన్ లాహోర్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎగిరించడం అనేది కూడా జరిగిందనమాట. ఆన్ 31st December 1929 నియర్ రావి రివర్ ఇన్ లాహోర్. ఓకే. ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ 12 o'clock. సో, మన ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని ఎగిరివేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, యాజ్ ఎ స్టెప్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ అనమాట. ఓకే. సో, ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ లాహోర్ సెషన్‌లో ఏదైతే జరిగిందో మీటింగ్, ఇక్కడ మనకి లాహోర్ సెషన్‌లో ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ ఒక నిర్ణయానికి వచ్చారనమాట. ఏదైతే మనకి దివాళీ డిక్లరేషన్‌లో భాగంగా మనకేంటంటే ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ జరిగేసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్ విల్ బి హెల్డ్ అని కలిసి చెప్తుంది కదా! సో, దాన్ని రిజెక్ట్ చేసేసి ఓకే. సో, తర్వాత సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ విల్ బి టేకప్ అని చెప్పేసి చెప్తుందనమాట. సో, దీంట్లో భాగంగా ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఫర్ రిక్వెస్టింగ్ గాంధీజీ టు స్టార్ట్ అప్ ద సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ అనమాట. సో, దట్ వాస్ నెక్స్ట్ మేజర్ మూవ్‌మెంట్ ఆఫ్ విచ్ వాస్ లెడ్ బై ద గాంధీజీ అనమాట. సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్. ఓకే. సో, ఇక్కడ మనం సైమన్ కమిషన్ గురించి చూడడం అనేది జరిగిందనమాట. దాని బిఫోర్ ఆగస్ట్ డిక్లరేషన్, ఇంకా 1919 యాక్ట్, ఇంకా దాని తర్వాత లాహోర్ సెషన్‌లో జరిగినవి, నెహ్రూ రిపోర్ట్, దివాళీ డిక్లరేషన్. సో, ఈచ్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఒకటికి 2 సార్లు చూసుకుంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలిపితే నేను ఖచ్చితంగా వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాననమాట. ఓకే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.